మహబూబాబాద్ జిల్లా సీరోల్ మండలం చింతపల్లి గ్రామంలో కల్లుగీత కార్మిక సంఘం 67వ వార్షికోత్సవం సందర్భంగా జిల్లా స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర అధ్యక్షుడు ఎన్వి రమణ హాజరయ్యారు. అనంతరం మాట్లాడుతూ గీత కార్మికుల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా సంఘం పనిచేస్తుందని అన్నారు. గీత కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేయాలని డిమాండ్ చేశారు. అనేక మీటింగ్లకు వృత్తిరీత్యా ప్రవృత్తి రీత్యా అనేక సంవత్సరాల కల్లుగీత కార్మిక వేదికగా ఉన్నటువంటి కల్లుగీత కార్మిక ఉన్నప్పుడైనా ఇప్పుడు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన ఈ సభ్యత్వాలు రాక కొంచెం ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని పేరు మన మహబూబాబాద్ ముద్దుబిడ్డ కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర జిల్లా నలుమూలల నుండి వృత్తి చేసేటువంటి కల్లుగీత కార్మికులందరూ కూడా పనున్నప్పటికీ టైం కేటాయించి ఈ యొక్క కార్యక్రమానికి హాజరైనటువంటి మీ అందరికీ మరొకసారి అభివందనాలు తెలియజేస్తున్నాను. అక్కడ బ్యానర్ మీద 3 అంశాలు పెట్టడం జరిగింది. ఒకటి కల్లుగీత కార్మిక సంఘం 67వ వార్షికోత్సవాలు, రెండవది తెలంగాణలో 10 ఏళ్ల ప్రయాణం. తెలంగాణ వచ్చి 10 ఏళ్ళు అవుతుంది కాబట్టి మన ప్రయాణం ఎలా ఉంది. మూడవది కల్లుగీత వృత్తిలో ఉపాధి ఎలా జరుగుతుంది అనేటువంటి అంశాల మీద చర్చించుకోవడం కోసమే ఈరోజు అందరూ పుట్టినరోజులు చేసుకుంటారు, అంటే బర్త్డే. అట్లాగే కొంతమంది మ్యారేజ్ డే చేసుకుంటారు, పెళ్లి రోజు అని. కానీ మనం కల్లుగీత కార్మిక సంఘం పుట్టినరోజు చేసుకుంటున్నాం. అంటే వాటికి వీటికి తేడా ఉంది. బర్త్డే అంటే ఒక్కరికి సంబంధించింది, మ్యారేజ్ డే అంటే ఇద్దరికి సంబంధించింది. కానీ ఈ డే ఈ ఒక్కరికో ఇద్దరికో సంబంధించింది కాదు. ఈ యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కల్లుగీత కార్మికులందరికీ పండుగ రోజు అని చెప్పి సందర్భంగా చెప్పదలుచుకున్నాం. కల్లుగీత కార్మిక సంఘం చాలా సందర్భాలలో గ్రామాలకు వెళ్ళినప్పుడు మా సంఘ నాయకులు అంటా ఉంటారు. కొంతమంది అంటారట, మరి మన సంఘం ఏం చేసింది మనకని. కొంతమంది నాకేం చేసింది అనేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఇంతకుముందు సీన్ గారు చెప్పారు, సంఘం చేసినటువంటిది మనం గుర్తు చేసుకుంటే ఆ రోజు ఉన్నటువంటి మన సంబంధాలు ఎట్లా ఉన్నాయి, మన వృత్తి ఎట్లా ఉంది అనేటువంటిది తలుచుకుంటే ఆ విధంగా మనం ఈ రోజు బతకగలమా అనేటువంటిది ఉన్నది. ఇవాళ సొసైటీలు ఏర్పాటైనాయి. సొసైటీ ప్రెసిడెంట్, సెక్రటరీ, రాష్ట్రంలో ఉన్నటువంటి కల్లుగీత కార్మికులందరూ సంఘం ఆధ్వర్యంలో ఐక్యమై భూమి నీది కావచ్చు కానీ చెట్టు పైన హక్కు మాకు కావాలి అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా పోరాటం చేసి మైపూ చట్టం, గీబూ చట్టం జానానయ్యి చెట్టు పైన హక్కు మాకే కావాలి అని చెప్పి కొట్లాడి హక్కు సాధించినటువంటి చరిత్ర కల్లుగీత కార్మిక సంఘానికి ఉంది అని చెప్పి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం.